Hi friends, how are you? ఈ వీడియోలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫోర్త్ కాన్ఫిగరేషన్ అయినటువంటి డిఫైన్ బిజినెస్ ఏరియా అనే కాన్ఫిగరేషన్ చేద్దాము. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం ఇంతకుముందు 3 కాన్ఫిగరేషన్స్ చేసాము. ఇప్పుడు మనం ఫోర్త్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. దీన్ని డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అంటారు. అసలు డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటంటే ఒక కంపెనీ కోడ్కి డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది. సో దాన్ని విజయవాడకు సంబంధించిన బిజినెస్ ఏరియాగా మనం నేమ్ అనేది క్రియేట్ చేయాలి. చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది అనుకుందాం. తర్వాత ఢిల్లీలో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒకటి ఉంది, లేకపోతే ఒంగోలులో ఒకటి ఉంది, నల్గొండలో ఒక బ్రాంచ్ ఉంది, వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా మనం SAPలో మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా చేయటాన్ని బిజినెస్ ఏరియా క్రియేషన్ అంటారనమాట. దీనికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి OX03. నేను డైరెక్ట్గా SAP లాగిన్ స్క్రీన్లోకి వచ్చేసాను. సో ఇక్కడ నేను OX03 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తున్నాను. సో OX03 ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి ఎంటర్ మీద ప్రెస్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇవన్నీ బిజినెస్ ఏరియాస్ చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న బిజినెస్ ఏరియాస్, అంటే మనం కాదు, ఈ SAPలోనే వేరే వాళ్ళు కూడా క్రియేట్ చేశారు. సో మనం కొత్తగా బిజినెస్ ఏరియాస్ అనేవి SAPలో మ్యాప్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ ఎంట్రీస్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా, అక్కడ కానీ లేకపోతే డైరెక్ట్గా F5 మీద క్లిక్ చేసినా సరే మనం బిజినెస్ ఏరియాస్ అనేది క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను బిజినెస్ ఏరియాస్ అని చెప్పేసి మాకు ఒక కాలం ఉంది కదా, ఇక్కడ నేను బిజినెస్ ఏరియా అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే మనకి బింగో అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ కింద ఆ కంపెనీ కోడ్ బింగో ఫుడ్స్ అని చెప్పేసి BINF అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసినాం కదా. సో ఆ విధంగా నేను తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ విధంగా తీసుకుంటానో చూడండి. BINH అని పెట్టాను, అంటే బింగో గ్రూప్ HYD అని చెప్పేసి నేను దీనికి షార్ట్ ఫామ్ అనుకున్నాను. సో నేను జస్ట్ అలా పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను చూడండి బింగో గ్రూప్ బిజినెస్ ఏరియా HYD అని ఇచ్చాను. ఏరియా తీసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ లెటర్స్ తీసుకోవట్లేదు. HYD అని పెట్టాను. తర్వాత మనం ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉంటే అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకోటి కావాలనుకో BINV అని పెట్టాం, అంటే ఇది విజయవాడలోది. సో దీనికి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. BINGO బింగో గ్రూప్ GROUP గ్రూప్ బిజినెస్ BUSINESSE బిజినెస్ BIJ. సో విజయవాడ. సో ఈ రెండు ఇచ్చాను. ఇట్లా మనకి ఎన్నైతే మన కంపెనీ కోడ్ మీద బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం టిక్ చేసుకుని ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం మాన్యువల్గానే టైప్ చేయాలి. ఇవంతా ప్రాసెస్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ మీద క్లిక్ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇప్పుడు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్రియేట్ రిక్వెస్ట్ అని. సో మనం కొత్త రిక్వెస్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉన్న రిక్వెస్ట్ మీద, అంటే ఈ రైట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసినా సరే మనకి మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విషయాన్ని ఒకసారి గమనించి ఫ్రెండ్స్. సో ఇలా నేను క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ అయింది. డేటా సేవ్, మనకి అప్డేషన్స్ అన్ని ఈ లాస్ట్లో కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఏమైంది, డేటా సేవ్ అంటే బిజినెస్ ఏరియాస్ అనేవి కూడా క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో మనం ఈ వీడియోలో బిజినెస్ ఏరియాస్ ఎలా క్రియేట్ చేయాలి ఒక కంపెనీ కోడ్కి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.